రోజున ఈ 24వ సంవత్సరంలో ఈ ఉప్పరగూడెంలో ఎలా అయితే నివసిస్తూ ఉన్నామో ఈ భూమి మీద, ఇదే భూమి మీద క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఏ ఘట్టమైతే జరిగిందో ఆ యొక్క విషయాలన్నింటినీ మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇది వాస్తవికమైనటువంటిది, చాలా ఆధారాలు కలిగినటువంటిది, ఏ నిరాధారమైనది ఏమి కూడా కాదు. ఆధారాలన్నీ ఎన్ని జియోలాజికల్గా ఆర్కియలాజికల్గా ఎన్ని రకాలుగా పరిశోధనలు చేసినా ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన నామం పేరిట సమస్తము ఏమి ప్రతి నాలుక ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాల్సిన పరిస్థితి. అంటే ఇంటర్నేషనల్గా వాస్తవానికి చెప్పాలంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఈ రెండు మాత్రమే ఇంటర్నేషనల్ హాలిడేస్ అనమాట. అంటే ప్రపంచం అందరూ కూడా జరుపుకునేటువంటిది. సో జరుపుకోవడం అంటే ఏమైనా ఒకవేళ ఏమంటారు ట్రెడిషనల్ లేకపోతే ఆచారంగానా కస్టమ్స్గానా, ఇది గుడ్ ఫ్రైడే అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. ఇది ఒక మంచి శుక్రవారం అనేది అందమైనది. అదేంటంటే ఈ గుడ్ ఫ్రైడే ఏం తెలియజేస్తుందంటే మనకి ఏం గుర్తు చేస్తుందంటే మానవులమైనటువంటి మనము దేవునికి ముఖ్యము. ఇట్ సేస్ we are important people or peculiar people to the mighty God. దేవునికి మనము చాలా ఉన్నతంగా ఉన్నటువంటి లేకపోతే చాలా ముఖ్యమైనటువంటి వారంగా ఉన్నాము అనే దాన్ని తెలియచేయడానికి మన యొక్క గుడ్ ఫ్రైడేను మనం జరిగిస్తూ ఉన్నాం. సరే, ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు లేదా ఈ యొక్క శుక్రవారం యేసుక్రీస్తు శిలువలో మూడో మాటకి ఏ పలికినారైనా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయన తల్లితో చెప్పాను. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఆయన యొక్క న్యాయ సభలకు తిప్పుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తును సిలువ వేయడానికి న్యాయ సభలకు చెప్పడానికి వాస్తవానికి చెప్పాలంటే యూదుల సమాజం అందరూ దేవాలయాలు వాటిని ఏమంటారంటే సునగోగు అంటారు. ఏమంటారంటే యూదుల మందిరాలను ఏమంటారు, యూదుల దేవాలయాన్ని ఏమంటారు, సునగోగు. ఏంటది? సునగోగు. అలాగే యేసు ప్రభుని న్యాయ సభలు చట్టసభలు చుట్టూ తిప్పుతా ఉన్నారు. వారి యొక్క న్యాయ సభలు ఏమంటారు యూదులు అంటే సన్హెడ్రిన్. ఏమంటారు? సన్హెడ్రిన్ అనేటువంటి ఈ న్యాయ సభలకు వీటన్నిటికీ ఆయన తిప్పుతూ ఉన్నారు. ఆయన మీద నింద మోపారు, చాలా వరకు దేవదర్శనం చేస్తూ ఉన్నారని. ఇంకొకటి ఏంటంటే కైసర్ వాస్తవానికి ఆయన చోట వేసి అంటాడు, ఒక నాణ్యం దొరికినప్పుడు దీని మీద కైసర్ బొమ్మ ఉంది, ఏం చేయాలన్నప్పుడు ఏమంటాడంటే ఆయన కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. కానీ దాన్ని మార్చి వారు ఏం చెప్తారంటే ఈయన ఏమంటున్నాడు, కైసరికి ఇవ్వడానికి వీలు లేదు, నాకు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు అని చెప్పి బ్లేమ్ అంటే తప్పుడు ఆరోపణలు చేసి యేసుక్రీస్తును ఆ సిలువను ఎక్కించడం మనకి బైబిల్ గ్రంథం ముందు విషితమవుతా ఉన్నారు. ఇవన్నీ విషయాలను మనం తెలుసుకుంటా ఉన్నాం. అలాగే ఆయన వేదన చెందుతూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు చాలా మంది కూడా ఆయన చెప్పినట్లుగానే మీరు నన్ను ఒకనొక సమయంలో మీరు నన్ను విడిచి పారిపోతారు అని చెప్పి అంటే మీకు ఈ వచనాలన్నింటినీ కూడా చూపించడానికి మనకి సమయం లేదు. నేను కూడా మళ్ళా మా చర్చికి వెళ్ళాలి, అక్కడ ఇంకా కలుస్తాం. అయితే పట్టుకుని నువ్వు వేస్తూ మనకు తెలుసు పేతురు గారు పొంగినారు ఏమని, అమ్మాయి ఇదిగో ఈయన కూడా నేను ఆయనకు చూశాను అన్నప్పుడు ఏం చేశాడు ఆయన, నాకు తెలిసి అదని చెప్పి శిష్యులు చాలా మంది వరకు ఏమయ్యారు, మారిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం బైబిల్ గ్రంథం ముందు. అయితే ఆ దినం ముందు యేసుక్రీస్తు శిలువ దగ్గర నిల్చున్న వారిలో ఆయన పర్లేదు వచ్చేసండి
పర్లేదు ఉంచే ఆపే ఆపే అక్కడ. చూసినట్లయితే శిలువ దగ్గర ఆయన తల్లి అయినటువంటి మరియా, తర్వాత క్లోప వారి అయినటువంటి మరియాయు, ఇంకా తర్వాత మగ్దలేనే మరియాయు, ఆ తర్వాత వేరొక మరియా అంటే మగ్దలేనే మరియా. కొన్ని సువార్తలలో ఇటు సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. ఒక సువార్తలో మనకి విషయం కొంతమంది చూడండి, దాని విషయం జరిగినప్పుడు ఉన్నప్పుడు ఒకరు ఒక రకంగా చెప్తారు, ఇంకొకరు నువ్వు సరిగ్గా చెప్పట్లేదు ఇంకొకరు అడుగుతాను అంటామా. సరే సార్ వచ్చిన కరెంట్ వచ్చినా పోయినా ఏమి కనబడదు. ఓకే, ఏమని అట్లాగా కొన్ని వేరే చోట తెలియజేస్తా ఉన్నారు. యోహానులో ఆవిడ పేరు మగ్దలేనే మరియా. వీళ్ళు నలుగురు అక్కడ ఉన్నారు. స్త్రీల పేర్లు లెక్కింపబడి ఉన్నాయి. ఈ నలుగురిలో ఒక ఆమె పేరు సలోమే. ఎవరమే? సలోమే. సలోమే అనేది ఆమె ఎవరంటే జబ్దయి భార్య. జబ్దయి అనేటువంటి ఆయన భార్య. అయితే ఇప్పుడు కుమారుడికి అప్పగించారు చూడండి, ఇదిగో నీ తల్లి అని చెప్పి. ఆ కుమారుడు ఆ సలోమి కుమారుడు మనకి 20వ వచనంలో కనిపిస్తూ ఉంటది. మనకి ఇది ఎక్కడంటే 20వ అధ్యాయంలో యోహానులోని 22 లేకపోతే 13, 23లో ఈ సంవత్సరంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. 13, 23, 22లో మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నారనమాట జబ్దయి. అంటే సలోమి మరియకు ఒక బంధువు అనమాట. ఆవిడ సలోమి మరియకు బంధువు, అంటే చెల్లెల వరుస అనుకుందాం. అప్పుడు ఇలా నిలిచి ఉన్నప్పుడు ఆ తర్వాత ఈ యోహానును ఏంటంటే ప్రియుడైనటువంటి యేసుకు అతి ప్రియుడైనటువంటి శిష్యుడు అనేటువంటి ఆయన పేరు ఏం పేరు? ఇదిగో నీ తల్లి అని చెప్పినట్టు ఆయన పేరు యోహాను ది ఇవాంజలిస్ట్, జాన్ ది ఇవాంజలిస్ట్. జాన్ ది ఇవాంజలిస్ట్ అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ ఉన్నాడు, బాప్తిజం ఇచ్చు యోహాను. ఈ యోహాను పేరు శిష్యుడు అనే యోహాను, డిసైపుల్ లేదా సువార్థికుడు, దేవుని యొక్క సువార్థికుడు అయినటువంటి యోహాను. ఈ యోహాను అక్కడ ఉన్నాడు. ఈ యోహాను తల్లి పేరు సలోమి. సలోమి. వీరికి ఇద్దరు అన్నదమ్ములు, యోహాను మరియు యాకోబు. యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది శిష్యులలో వీరి సలోమి కుమారులైనటువంటి జబదయి కుమారులైనటువంటి యోహాను యాకోబులు అన్నదమ్ములు. వీరు ఆ యేసుక్రీస్తుకు శిష్యులు, బంధువులుగా కూడా ఉంటా ఉన్నారు. అయితే వీరిని యేసుక్రీస్తు వీరిని ఏమన్నారంటే బోయ నెర్గేసు అని కూడా అన్నారు. ఏమన్నారు? బోయ నెర్గేసు. బోయ నెర్గేసు అంటే సన్స్ ఆఫ్ థండర్, ఉరిమిడి వారు. ఉరిమిడి వారు అంటే వీరు ఏ సిచ్యువేషన్లోనైనా ముందుండి దానిని అంతం చేయాలనుకుంటే చేద్దాం. ఒకసారి అంటారు యేసయ్య వేరే సమరయ్యల పట్టణంలో వేరే అక్కడ ఒక గృహాన్ని కావాలని అడుగుతారు. అడిగినప్పుడు వారేమో నువ్వు ఇక్కడ ఉండాలి, సమరయ్యలకి యూదులకి పడదు, నువ్వు మళ్ళీ సమరయ్య దేశానికి పట్టణానికి వెళ్ళేలాగా ఉన్నావు అని చెప్పి ఇవ్వమంటారు. అప్పుడు వీళ్ళిద్దరు అంటారు, యోహాను యాకోబు ఏమంటారంటే, దేవా ఈ ఇంటి మీదకి లేదా ఈ గ్రామం మీదకి అగ్నిని తెప్పమంటావా, లేకపోతే మీ దూతల్ని ఆజ్ఞాపించమంటావా? వారు వచ్చి ఏం చేస్తారు? అడిగితే ఏమన్నారు? వీళ్ళు ఏమనంటున్నారు కాబట్టి వీళ్ళని ఎట్లా అంటే ఉరిమిడే స్వభావం కలిగిన వారు, స్పీడ్గా దేనినైనా ఎదుర్కొనేటువంటి స్వభావము కలిగిన వారు. సో ఈ యోహాను ఇట్లా మనం చూస్తే వీళ్ళు ఇందులో ఉన్నటువంటి తమ్ముడు లేకపోతే అన్న అనుకుంటే యాకోబు గారు ఉన్నారు. ఆ యాకోబు గారు ఈ సలోమికి కుమారుడు. ఈయనను శిష్యుల్లో ఏమంటారంటే ద గ్రేటర్, జేమ్స్ ద గ్రేటర్ లేదా జేమ్స్ ద మేజర్, పెద్దవాడైనటువంటి యాకోబు. యేసుక్రీస్తు శిష్యులను ఇంకొక యాకోబు ఉన్నారు, ఆయనను జేమ్స్ ద లెస్, జేమ్స్ ద మైనర్ అంటే చిన్న యాకోబు. ఇక్కడ పెద్ద యాకోబు గారు తల్లి ఉంది, యేసుక్రీస్తు గారి శిష్యులలో చిన్న యాకోబు గారు తల్లి కూడా ఉంది. ఆవిడ ఎవరంటే క్లోపా యొక్క భార్య అయిన మరియా, క్లోపా గారి యొక్క భార్య అయిన మరియా. సో ఇక్కడ నడుస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున మనకి ఇది 3వ మాట మనం ఎలా తీసుకోవచ్చు అంటే అకౌంటబిలిటీ. ఇట్స్
అకౌంటబిలిటీ, లేకపోతే ఆదరణ కలిగించేటువంటి మాట. అకౌంటబిలిటీ అంటే ఏంటి? జవాబుదారీతనము. ఏంటంటే అది జవాబుదారీతనము. యేసుక్రీస్తు ఆయన నివసించినటువంటి 33 సంవత్సరములలో తల్లి ఆయన కుటుంబంలో ఆయన పరిచర్యకు రాకముందు మనం చూస్తూ ఉంటాము. ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ మందిరంలోనికి వెళ్ళి శాస్త్రులతోనూ వాళ్ళందరితోనూ అధికారులతోనూ ఆయన సంభాషించినట్లుగా, ఆ తర్వాత ఆయన ఏంటి ఎక్కడ మనకు చాలా సార్లు ఈ రోజున చాలా పుకార్లు ఉన్నాయి, రూమర్స్. ఎలాగంటే యేసుక్రీస్తు భారతదేశం కూడా వచ్చాడు, భారతదేశం ఆయన వచ్చాడు, వచ్చి విద్య ఏదో చెప్తున్నారు, ఆయన నేర్చుకున్నాడు చెప్తా ఉన్నారు. కానీ మనకి బైబిల్ గ్రంథమే ఆధారంగా ఉంది. ఎలాగో తెలుసా? ఏమంటారంటే వాళ్ళు ఏమంటారు అక్కడ, అసలు ఏ విద్యను చేయనటువంటి యేసుక్రీస్తుకి ఎంత విద్య ఎక్కడి నుండి వచ్చింది? ఏ చదువు లేదు. ఆయన తండ్రి గారు ఏం చేస్తున్నారు? ఆయన కార్పెంటర్, వడ్రంగి అనేటువంటి అతనికి పుట్టినటువంటి లేకపోతే ఆ మరియ కుమారుడైనటువంటి యేసు ఎక్కడ చదివినట్టే లేదు. కానీ ఎంత పాండిత్యం ఎలాగో వచ్చింది అంటా ఉంటారు. అప్పుడు చెప్పండి, మనకి ఈయన ఒకవేళ శ్రీలంక వచ్చి నేర్చుకునేదాన్ని ఎక్కడ కన్యాకుమారి లేకపోతే నేపాల్ ఇట్లా వచ్చి ఆయన నేర్చుకున్నాడు వెళ్ళాడు అంటే కనుక ఆ మాటలు అందరే అన్నారు. అంటే వారి ముందు ఆయన ఎదుగుతా ఉన్నాడు. కానీ ఈయన కలిగిన జ్ఞానం ఎటువంటిది? పర సంబంధమైన జ్ఞానము, ఆత్మీయమైనటువంటి జ్ఞానం కలిగిన వాడుగా ఈయన ఉంటా ఉన్నాడు. అయితే ఆయన ఒకనొక సమయంలో కుటుంబమును, లోకమును, శిష్యులను అందరినీ కూడా విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆ తల్లి ఎక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనం ఒక మాటను చూడాలి. అక్కడ ఏమన్నారంటే ఆయన, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, దగ్గర నిలుచుండుట చూచి అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శ్రమలో ఆ శిలువలో ఉన్నప్పుడు కూడా దగ్గర ఎవరెవరు నిల్చున్నారో ఆయన చూసిన దేవుడుగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నిలుచుండకపోతే మరి ఇక్కడ స్టోరీ ఏమైందో మనకి తెలియదు. అంటే మనం కూడా దేవుని యొక్క విశ్వాసంలో నిలబడాల్సిన వారంగా ఉంటా ఉన్నాం, దేవుని యొక్క జ్ఞానంలో నిలబడాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఇంకా మనం చూసుకుందాం, ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం తండ్రి లేదా కుమారుడు, తల్లి కుమారుల బాంధవ్యాన్ని మనం చూస్తాం. బైబిల్ గ్రంథం ముందు తల్లి కుమారుడు ఇంకా ఉన్నారు. దినవృత్తాంతం 2వ గ్రంథంలోకి వెళ్తే 24 అధ్యాయం 23 అధ్యాయులు కనిపిస్తారు. మనకు ఒక తల్లి కనిపిస్తుంది. ఆవిడ దుర్మార్గురాలైన తల్లట, అతల్య. ఆవిడ పేరేం పేరు? అతల్య అనేటువంటి దుర్మార్గురాలైన తల్లి. ఆమె కుమారులను కూడా ఎలా చేసింది? దుర్మార్గులుగా చేసింది, పెంచింది. అతల్య అనేటువంటి దుర్మార్గురాలైన తల్లి కుమారుని ఎలా పెంచింది? దుర్మార్గులుగా, దేవుని యొక్క సన్నిధికి దూరంగా, దేవుని యొక్క ప్రసన్నతకు దూరంగా, దేవుని కార్యములకు దూరంగా, దేవునికి చేయాల్సినటువంటి ఆరాధనలు చేయకుండా, ప్రతిష్ఠించాల్సినటువంటి ఆ విషయములను ప్రతిష్ఠింప చేయకుండా దేవునికి దూరంగా పెంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అతల్లి ఆవిడ చనిపోయినప్పుడంట ఆ పట్టణం అంతా నెమ్మది పొందుకుందంటండి. ఈవిడ ఎట్లాంటి తల్లిగా ఉంది? దుర్మార్గురాలైనటువంటి తల్లిగా. అంటే ఒక తల్లి కుమారుని యొక్క బాంధవ్యాన్ని మనం చూసినట్లయితే ఆ రీతిగా మరో తల్లిని చూడొచ్చు. సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబ. సొలొమోను తల్లి అయిన బత్షెబను చూసినట్లయితే ఆ తల్లి కుమారుని ఎలా పెంచింది? జ్ఞానవంతుడిగా పెంచింది. ఈ యొక్క లోకంలో ఆ సొలొమోను జ్ఞానం కలిగిన వాడు ముందును లేడు, తర్వాత ఎవరు లేడని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంటే ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఈ లోకంలో ఏమంటారు? భూతల్లి అంటారు, మనకి పెట్టదే మనకి తల్లి అంటారు, ఇంకేదో తల్లి అనుకుంటా ఉంటారు. కానీ మన బైబిల్ గ్రంథంలో యెరూషలేములో నీవు ఆదరణ పొందుతావు.
ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించదను. అంటే ఏంటి? మన తల్లి, మనల్ని కన్నవాడు, మనల్ని కొన్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు ఎవరు? దేవుడు. ఆయన మనకు ఎలా ఉన్నాడు? తల్లిగా ఉన్నాడు. మనం నిల్చున్న వారిగా ఉండాలి. అక్కడ నిల్చుండేటువంటి పరిస్థితి ఎప్పుడు, ఏ సమయంలోనైనా మనము దేవుని కొరకు నిల్చుండే వారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పక కార్యమును చేయగలవాడు. ఆయన తప్పకుండా గుర్తించక దేవుడిగా ఉంటా ఉన్నాడు. నా ఎంతకు వచ్చిన వారిని నేను ఎన్నడూ తోసివేయను. తర్వాత ఏమన్నా, మీరు నన్ను వెతికినేలా నేను మీకు దొరికిదాను. నా ఎంతకు రండి, నేను అప్పుడు మీ ఎంతకు వచ్చేదాను. అంటే ఆయన దగ్గర మనము నిల్చుండే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిల్చుండే వారంగా ఉండాలి. విశ్వాసంలో నిలకడ కలిగిన నిల్చుండే వారంగా మనం ఉండాలి. స్టాండ్ బై. ఆయన దగ్గర మన ఆయన విశ్వాసంలో వాక్యంలో మనం ఏం చేయబడాలి? నిల్చుండే వారంగా ఉన్నప్పుడు మన దేవుడు ఆ తల్లిగా ఉన్నటువంటి లేదంటే ఆయన పరలోక రాజ్యంలోకి ఆయన చేర్చుకోగలిగిన దేవుడు. ఆ రోజు నుండి, ఆ నాటి నుండి ఆ కుమారుడు ఆ తల్లిని ఏం చేశాడు? తన ఇంట చేర్చుకోలేను. అంటే దేవుని వాక్యమును మన ఇంటిలో చేర్చుకునే వారుగా మనం దేవుని కుమారునిగా ఉండాలి. ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్న వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని వాక్యములో, దేవుని విశ్వాసములో, దేవుని సంఘములో నిర్లక్ష్యమనేకుండా దేవుని లక్ష్యం కలిగిన వారంగా నిలిచినప్పుడు, ప్రతి సమస్యలో దేవుని కొరకు మనము నిలబడగలిగినప్పుడు, ప్రతి ఏ విషయంలోనైనా తొట్టిల్లిపోకుండా అటొకడికి ఇటొకడికి వేయకుండా మనం నిలిచినప్పుడు మాత్రమే దేవుని రాజ్యమునకు వారసులము అవుతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నది. అంటే రీతిగా మనం నిల్చుండే వారంగా ఉండాల్సిన వారంగా ఉంటాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23. తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమును నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. దేవునికి స్తోత్రం. ఇక గుడ్ ఫ్రైడే అంటే ఇక శుక్రవారము దేవుడు నన్ను ఎలా నిలబెట్టాలని ఆయన ప్రాణత్యాగం చేశానండి. ఎలా నిలబెట్టాలని? యేసుక్రీస్తు శిలువ దగ్గర యేసుక్రీస్తుకి ఇంకా శిష్యులు ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా అక్కడ నిలిచినట్టుగా లేరు. వారు ఆ తర్వాత పశ్చాత్తాపం చెంది దేవునికి వారి జీవితాలను అనుగ్రహించారు. కానీ దేవుని యొక్క శిలువ దగ్గర అంటే దేవుని వాక్యములో నిలిచి ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నారు? మనల్ని ఏ రీతిగా చేయడానికైనా శిలువలో త్యాగం చేశారు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు. ఎలా అంటే నిలువ పెట్టుటానికి. ఎందులో? దేవుని యొక్క రాజ్యంలో మనల్ని నిలబెట్టడానికి ఆయన వాక్యంలో మనము నిలిచేవారుగా మనం ఉండాలి. ఆయన కుమారుడిగా మనం ఉండాలి. ఆయన మనకు తల్లి, పరలోక రాజ్యం మనకు తల్లి అనుకుంటే మనం కుమారులకు ఉన్నాము. ఆయన ఆత్మచేత మనం నడిపింపబడినప్పుడు మాత్రమే వారి వాక్యమును మనం పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి. దేని మీద అండి? పునాది మీద కట్టబడిన. అంటే పునాది లేకుండా కట్టబడేవి కూడా చాలా ఉన్నాయేమో. పునాది లేకుండా కట్టబడితే, సరైనటువంటి పునాది మీద కట్టబడకపోతే ఎంత నష్టం మనందరికీ. మనందరం సరైనటువంటి పునాది మీద, ఫౌండేషన్ మీద కట్టబడిన వారంగా ఉంటా ఉన్నాము. ఈ సంఘము బేతేలైనటువంటి పునాది మీద కట్టబడిన వారిగా మీరు ఉంటూ ఉండగా, ఆ పునాది మీద కట్టబడిన వారు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి, నిలిచుండే వారిగా ఉండాలి. దేవుని వాక్యములో, దేవుని సంఘంలో బోధిస్తున్నటువంటి వాక్యములను అనుసరించి, దేవుని వాక్యమును పరిశీలించి నిలవబడేటువంటి వారుగా, నిలకడగా ఉండినటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుని పరలోక రాజ్యం ఆయన తప్పకుండా ఇవ్వగలిగిన దేవుడిగా ఉంటున్నాడని మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణ నుండి తొలగిపోక ఏంటంటే ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి, అది మొత్తం ప్రపంచం అంతటికి కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజు చాలా 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 నమ్మకాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా చాలా నమ్మకాలు ఉన్నాయి.
అవి కొన్ని దేశాలకు మాత్రమే, కొన్ని దేశాలకు మాత్రమే, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితము. కానీ మనము వెంబడించుతున్నాం, మనము విశ్వసించిన, మనము వాక్యమును వినిచిన, మనకు వాక్యమును బోధించినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము, ఆయన సువార్త మాత్రమే ఎక్కడి వరకు వెళ్ళింది? ఈ ఆకాశము కింద సమస్త సృష్టికి చేరింది. ఆ సమస్త సృష్టికి చేరినటువంటి, వెళ్ళినటువంటి, ప్రకటింపబడినటువంటి ఈ సువార్త నుండి మన నిరీక్షణ ఉండాలి, తొలగి పోకుండా విశ్వాసం ముందు నిలిచి. మళ్ళీ మనం ఏం కనిపిస్తుంది? నిలిచి దేని వాక్యంలో మనం స్థిరంగా ఉండాలి, నిలిచిండే వారంగా ఉండాలి. దేవుడు చూసినప్పుడు మనం ఎలా ఉండాలి? నిలిచి ఉండే వారంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనలను ఆయన దగ్గరకు చేర్చుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన యొక్క ఆ భారము లేదా ఆయన యొక్క బాధ్యతను, ఆయన యొక్క ఆదరణను, ఆయన యొక్క మన విషయాలలో మన జీవితాలను సరి చేసేవాడిగా ఉన్నాడు. అటు రీతిగా మనం నిలిచి ఉండే వారంగా ఉండి దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క ఆయన యొక్క క్రియను, ఆ యొక్క ఈ గుడ్ ఫ్రైడే అనేటువంటి క్రియ లేదంటే జీవితంలో మనము నెరవేర్చుకునే వారంగా ఎలా ఉండాలి? తొలగి పోక. ఈ రోజున మనిషిని నిలబెట్టడానికి చాలా కష్టం, పడగొట్టాలంటే చాలా 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 సులువు. ఈ రోజున ఎన్నో అనేక బోధలు అక్కడ ఇక్కడ అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని చెప్పి అవునా అవుదా అనుకుంటూ అక్కడ ఒక ఇక్కడ ఒక వేసుకుంటూ తొలగిపోతూ ఈ సమాజంలో సోకాల్ మేరొక్కటి దైవజనులు అనేవారే వేరే వేరే రకాలైనటువంటి బోధనలు ఏం చేస్తున్నారు? విశ్వాసులను భ్రష్టులను చేస్తున్నారు. యేసుక్రీస్తు అన్నాడు ఏమని? నేను అంత్య దినాలలో విశ్వాసము కనుగొందునా, విశ్వాసులు కాదు విశ్వాసాన్నే కనుగొందునా అని చెప్పి ఆయన అన్నాడు. అంటే ఈ సిలువలో పలికినటువంటి ఆ మాటల కంటే కూడా చాలా ఆలోచించాల్సినటువంటి మాట. సో అటు రీతిగా మనం ఏ రకంగా తొలగిపోవడానికి వీళ్ళేనే లేదు. మనం నిలిచిన వారంగా, స్థిరంగా ఉండిన వారంగా ఉండి దేవుని భయపరిచే వారంగా ఉందాం. అటు రీతిగా చేసి మనం దేవునికి ఏం చేయాలి? అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని మనం ఇవ్వాలి. దేవుడు మనల్ని సృష్టించాడు, ఆయన సమస్త విషయాలు మనం ఆ దేవునికి మనము అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తెలియజేసే వారంగా ఉంటూ ఆయనను మన ఇంటిలో చేర్చుకునే వారంగా ఉంటూ ఆయన కొరకు నిలబడి ఆయన యొక్క పరిచర్యలో, ఆయన సంఘంలో, విశ్వాసములో స్థిరం కలిగి కట్టబడుతూ నిలబడుతూ ముందే కొనసాగేటువంటి కృపను దేవుడు మీకు దయచేయను కాక. ఆమేన్.